ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సోమవారం బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అడ్డుకున్నందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రధాన రహదారిపై పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కార్యకర్తలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సోమవారం నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు. రోడీలతో దేవాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్య పూర్తిగా శాంతి భద్రతలు కాపాడలేని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యమే అన్నారు. బీజేపీ ప్రభుత్వం దాడులకు ఉసిగొల్పుతున్నారని, ఇది నియంతృత్వమా లేక ప్రజాస్వామ్యమా అన్నది ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్న సందర్భంగా వస్తున్న విశేష ఆదరణ చూసి ఓర్వలేకనే ఇలాంటి పనులకు ఒడిగట్టారన్నారు. ఇలాంటి వాటిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు. భారతదేశ వ్యాప్తంగా రెండో విడతలో భాగంగా ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో అస్సాం రాష్ట్రంలో మరి రాహుల్ గాంధీ గారిని అడ్డుకోవడం, రాహుల్ గాంధీ గారిపై దాడిని బీజేపీ ప్రభుత్వం మరి ఇంత నికృష్టంగా నీచంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయయాత్ర చేస్తూ ఉంటే మరి రౌడీలను పెట్టి అడ్డుకునే విధంగా చేయడం అనేది ఆ చర్యను తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ శాంతి భద్రతలు కాపాడలేనటువంటి ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి, దానికి మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉసిగొల్పి రాహుల్ గాంధీ గారిపైన దాడి చేసే దానికోసం ప్రయత్నం ఏదైతుందో అది దుర్మార్గమైన చర్య. దేవాలయంలోకి కూడా పోనీయకుండా మరి ఇవాళ అడ్డుకోవడం అనేది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వం అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇటువంటి దాడుల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి వల్ల ఈ భారత్ జోడో న్యాయయాత్ర సందర్భంగా మరి రాహుల్ గాంధీ గారు మరి ఇవాళ తిరుగుతున్నటువంటి సందర్భంలో యాత్ర ద్వారా మరి విశేషమైన స్పందన వస్తూ ఉంది అన్ని వర్గాల నుంచి. రాహుల్ గాంధీ గారికి వచ్చినటువంటి స్పందన, వారికి దక్కినటువంటి గౌరవం చూస్తూ ఉంటే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తట్టుకోలేక ఇటువంటి దాడులకు పాల్పడడం అనేది సిగ్గుమాలినటువంటి చర్య. ఇప్పటికైనా సరే మరి అస్సాం ముఖ్యమంత్రి ఒక ఏఐసీసీ అగ్రనాయకురాలు, ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి కుటుంబం, త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారి పైన ఇటువంటి దాడికి పాల్పడడం అనేది పూర్తిగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దీనికి బీజేపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, బాధ్యులైన వారిని కట్టే శిక్షించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.